బైబిల్ గ్రంథంలో పాత నిబంధన నుండి మనం గమనించి చూస్తే దేవుని యొక్క గుణగణాలు ఆయన యొక్క నామంలో కనబడేవిగా ఉంటున్నాయి. దాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు. యెషయా గ్రంథంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. ఆ రీతిగా దేవుడు తన కార్యాలు ప్రారంభం నుండి చేస్తూ మనందరికీ దేవుడుగా కనపరుచుకున్నందుకు దేవునికి వందనాలు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ప్రత్యేకంగా పాత నిబంధన గ్రంథంలో మనము చూస్తుంటాం. ఒక చిన్న బిడ్డకు అర్థమయ్యే రీతిగా ప్రతిదీ దానిలో రాయబడి ఉంది. అంతేకాకుండా దేవుని యొక్క బిడ్డలు ఎంత పెద్దవారైనప్పటికీ స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్పాలన్నటువంటి వారి యొక్క ఉద్దేశాన్ని తెలియజేశారు. మరి ముఖ్యంగా నూతన నిబంధన ఎక్కువ పత్రికలు రాసినటువంటి దేవుని బిడ్డ ఎవరండి? అపోస్తలుడైనటువంటి పౌలు. ఆయన కొరకు ప్రార్థన చేయించుకున్నాడు. దాన్ని బట్టి వందనాలు చెల్లించాలా. అందుకని ఈ యొక్క ఉదయ కాలంలో ఏ మానవుడు గర్వించకుండా దేవుడు తన కార్యాన్ని జరిగించే దేవుడిగా ఈ యొక్క ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవటానికని ఈరోజు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము రెండవ రాజులు 7వ అధ్యాయం మొత్తమే. కానీ నేను ఇప్పుడు చదవబోయేది ఏంటంటే 3, 4, 5 వచనాలు. 3 వచనాలు నేను చదువుతున్నానండి. 2వ రాజులు 7వ అధ్యాయము 3, 4, 5. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణంలోనికి పోదామనుకుంటేమా? పట్టణమందు క్షేమమున్నందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చున్నను, ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియన్ల దండుపేటలోనికి పోదాం రండి. వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదుము, మనలను చంపినా చత్తుమని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపలి భాగం నొద్దకు రాగా అచ్చట ఎవరనూ కనబడకపోయేది. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. బహిష్కృతుల సంభాషణ అన్నటువంటి శీర్షిక నామం నేను పెట్టాను. బహిష్కృతులు పాత నిబంధన గ్రంథంలో ఎవరిని బహిష్కరించేవారంటే కుష్ఠరోగులని. ఈ రోజుల్లో మన హిందూ దేశంలో ఎవరినండి? తక్కువ కులం వారిని. అది చాలా స్పష్టంగా నేను చూసేవాడిని. చిన్నప్పుడు నేను బ్రాహ్మణ్స్ వాళ్ళ ఇంటి పక్కల మా ఇల్లు ఉండేది. వాళ్ళ ఇంట్లో ముందు నుంచి పోవడానికి లేదు, వెనక నుంచి రానేవాళ్ళు. ఎందుకంటే క్రిస్టియన్స్ కూడా చాలా తక్కువ వారని చూసేవారు. అబ్బా అట్లనా, వాళ్ళు ఇట్లా చేతిలో ఇట్లా పెట్టుకోవాలి, అప్పుడు ఇట్లా వేస్తారనమాట. నీళ్ళు కావాలంటే ఇట్లా పెట్టుకోవాలి, వేసుకోవాలి. అబ్బా ఏంటో ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో కానీ ఇక్కడ కుష్టు వ్యాధి అన్నది అది అందరికీ సోకేదిగా భయపడ్డారు. ఎందుకంటే దానికి ఆ రోజుల్లో స్వస్థత అనే మాట లేదు. ఈ యొక్క కుష్టు వ్యాధి గురించి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఎక్కడ ప్రారంభమైందండి? ఈ యొక్క కుష్టు వ్యాధికి మూలం ఎక్కడ తెలిసిన? ఈ కుష్టు వ్యాధికి మూలము ఐగుప్తు దేశం, ఆ మమ్మీస్ దగ్గర నుండి ప్రారంభమైనట్టుగా చరిత్ర చెప్తూ ఉంది. అక్కడ పెరిగినటువంటి వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథంలో గొప్ప నాయకుడు మోషే. అందుకనే మోషే దేవుని చేత వాడబడేటానికి ముందుగా దేవుడు ఎన్ని మాటలు చెప్పినా కానీ ఇంకా అంత ఆయనకు తృప్తి చూపించలేనప్పుడు ఒకటి చూపించాడు. దాంట్లో ఏంటంటే, నీ కుడి చేతిని నీ రొమ్ము మీద పెట్టుకో తీయమన్నాడు. ఏమైందండి? కుష్టు వ్యాధి. బహుశా ఆయనకు అర్థమైందేమో, అక్కడ చాలామంది కుష్ఠరోగం చూశాడేమో. ఎక్కడికైనా స్వస్థత లేదు కానీ చూపించాడు. మళ్ళీ పెట్టుకోమన్నాడు. అరే శుభమైంది. అంటే అసాధ్యమైనది సాధ్యం చేసే దేవుడు నేను అని ఒకటిగా చెప్పాడు. అక్కడ కుష్టు వ్యాధి గురించి చూసాము. ఆ తర్వాత వెళ్తూ ఉన్నప్పుడు చిన్నప్పుడు కాపాడినటువంటి వాళ్ళ అక్క
ఎవరు చేసుకున్నాడు? ఆయనైనా చేసేది. చిన్న సణుగుడు అయ్యేసరికి అది మోషే విన్నాడా? దేవుడు విన్నాడు. సణుగుల్ని దేవుడు వినే దేవుడు కదా. అప్పుడు దేవుడు వాళ్ళని పిలిపించేశాడు. 3 రండి. ఎంత ధైర్యం అమ్మా నీకు? నేను ఏర్పాటు చేసుకున్నటువంటి మోషన్ నువ్వు అంటావా? ఏం చేసేటప్పుడు కుష్టు వ్యాధి వచ్చేసింది. ఆ కుష్టు వ్యాధి చూసి మొదటిసారి మళ్ళీ వణిగిపోయారు. అసలు అహరోను చూసేసాడు. మోషే మా అక్కకి ఇట్లా అయిపోయింది ఏంటి? వెంటనే ప్రార్థన చేశాడు, దేవా మా అక్కను జ్ఞాపకం చేసుకో. ఏం చేశాడు దేవుడు? వెంటనే బాగు చేశాడా? వెంటనే బాగు చేశాడు. వెంటనే బాగు చేశాడు. కానీ ఒక తండ్రి కోపపడితే ఆ కూతురు 7 రోజులు బయట ఉండాలి కాబట్టి ఆమె బయట ఉండి లోపలికి రావాలని అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం అక్కడ కట్టుదిట్ల ప్రకారంగా ఆయన పంపించేట్టుగా చూస్తున్నాం. చూసారా? 2 సార్లు అక్కడ కనబడింది. ఆ తర్వాత ఎక్కడైనా ఈ కుష్టు వ్యాధి కనబడిందా? ఎగ్జాక్ట్లీ. నయమాను దగ్గరికి వచ్చేసరికి లూకాసు వార్తలో దేవుడు ఏమన్నాడంటే ఎలీషా కాలం అని చెప్పాడు. పాత నిబంధన కాలం అని దేవుడు చెప్పలే, ఎలీషా కాలం అని చెప్పాడు. ఎందుకంటే ఈ మిరియాం దగ్గర నుండి ఎలీషా దగ్గరికి ఆల్రెడీ ఒక 500 సంవత్సరాలు దాటిపోయినంత సంవత్సరాల మధ్యలో ఉన్నాయి. అంటే 5 సెంచురీస్ ఉన్నాయి. అప్పుడు కూడా కుష్టు వ్యాధులు ఉన్నారు. అందుకనే దేవుడు ఎంతో ఖచ్చితంగా నయమాను తప్ప మిగిలిన వారు ఎవరు వారు స్వస్థపడలేదు. ఈ యొక్క ఉదయకాలంలో స్వస్థపడనటువంటి కుష్టు రోగుల్ని మనం జ్ఞాపకం చేసుకోవటానికి చూస్తున్నాం. ఇక్కడ 4 కుష్టు రోగులు కోట బయట ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆ రోజుల్లో కుష్టు వ్యాధి వస్తే వాళ్ళు మనుషుల మధ్య ఉండటానికి లేదు కాబట్టి వారిని బయటికి పంపించేట్టుగా చూస్తున్నాం. ఇందాక చెప్పుకున్నాం కదా, దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యమైనవి. ఎంతమంది నమ్ముతున్నాం? బైబిల్లో ఉందిలే, నాకేం లాభం అనుకుంటున్నారా? మన జీవితమే ఆశ్చర్యము. ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుని కృప. యేసుప్రభుని రక్షకుని అంగీకరించంటే మహాకృప. ఎంత చక్కటి వాక్య భాగాలు దేవుని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క బల్లలు తీసుకునే ముందు దేవుడు అంతకు కృప చూపిస్తున్నాడు. మంచి వర్షిప్ టైం కదండి. మన పట్ల దీర్ఘ శాంతం వహించే దేవుడు. ఎవరే కానీ ఆయన దగ్గర రావటానికి వీళ్ళ దీర్ఘ శాంతాన్ని వహించే దేవుడుగా దీన్ని బట్టి ఈ యొక్క ఉదయకాలము దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఆశ్చర్య కార్యాలు ఆ రోజే కాదు, ఈ రోజు కూడా చేసేవాడు ఉన్నాడు. దేవుడు కార్యాలు చేస్తుంటే ఏ మానవుడు కూడా నేను చేసాను అని చెప్పుకోవటానికి వీలు లేకుండా నేను ఒక్కడనే చేసే దేవుడిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి విషయం చూడండి. 7వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చూస్తే మీరు చూడొద్దండి, నేను నేరుగా చెప్పేస్తాను. అక్కడ 2 ప్రవచనాలు ఎలీషా చెప్పినట్టుగా చూస్తున్నాం. ఈ 2 ప్రవచనాలు ఆయన చేయటానికి మూల కారణం ఏంటంటే 6వ అధ్యాయం 24వ వచనంలో నుండి చూస్తే ఆ రోజుల్లో యుద్ధము 3 రకాలుగా జరిగేదని జ్ఞాపకం చేశాను. ఒకసారి గుర్తుందా? ఇది ఒక సైన్యం, ఇది ఒక సైన్యం. అంటే దీంట్లోంచి ఒకరు వస్తారు. ఎవరు గెలిస్తే వాళ్ళే గెలిచినట్టుగా అది. రెండవది గుంపులుగా వెళ్ళి వాళ్ళు జయిస్తూ ఉంటారు. దావీదు చేసినటువంటి పని కదా. అక్కడ ఫిలిప్పీ దేశంలో ఉన్నప్పుడు అక్కడ ఆయన వెళ్ళి గుంపులుగా వాళ్ళు చంపేయటం, వాళ్ళ నుంచి దోచుకోవటం అలా జరిగింది. అన్నిటికన్నా భయంకరమైంది పెద్ద ఇక్కడ సిరియా దేశం రాజు ఆయన మొత్తం సైన్యం తీసుకుని వచ్చి ఇశ్రాయేలీయుల చుట్టూ, ఆ కోట చుట్టూ నిలిపెట్టినట్టుగా చూస్తున్నాం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా బయటకు వస్తే లోపల దూరిపోతారు, బయట వాళ్ళు లోపల పోవటానికి లేదు. ఏం జరుగుతుంది? వారు తినే ఆహారం అయిపోతుంది, వారు పస్తుపడి చనిపోయే వరకు ఉంటారు. ఎంత సులువైన పని అండి.
బయటకు రాకుండా ఆపేయటమే. ఇక్కడ ఆ పరిస్థితిలో ఈ యొక్క సిరియా, ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఒక పెద్ద క్షామం కలిగినట్టుగా మనం దానికి ఎందుకు ఈ యొక్క 7వ అధ్యాయం ఉందంటే దానికి ముందు గొప్ప క్షామం కలిగినట్టుగా చూస్తున్నాం. ఎంతవరకు క్షామం పోయిందంటే అపవిత్రమైన జంతువులు కూడా తినేంత వరకు, గాడిద తల, అసహ్యమైనటువంటి ఆహారం తినేది, పావురాల యొక్క రెట్టలు, వాటిని కొనుక్కొని తినేటటువంటిది. అంతేకాకుండా ఇంకా తల్లుల ప్రేమలు పోయి వాళ్ళ బిడ్డలను వండుకొని తినేటటువంటి పరిస్థితి అయిపోయింది. మరి ఒక రాజు, ఆ రాజు ఇశ్రాయేల్ రాజు వెళ్తూ ఉంటే అక్కడున్నటువంటి 2 స్త్రీలు పరిగెత్తుకుంటూ వచ్చి, ఒక స్త్రీ అంటుంది, అయ్యా ఈ స్త్రీ ఈరోజు నీ బిడ్డ ఇవ్వు, వండుకొని తిందాము, రేపు నా బిడ్డని ఇస్తాను వండుకొని తింటామంటే నా బిడ్డని ఇచ్చేసాను, తినేశారు. మరి నీ బిడ్డని ఇవ్వమంటే ఇవ్వటం లేదు. రాజు ఏమైపోతాడండి అంటాడు కదా, దేవుడు మనకి ఇది ఇవ్వకపోతే, ద్రాక్ష తోటలో ద్రాక్ష వాళ్ళు ఇవ్వకపోతే, దేవుడు ఇవ్వకపోతే నేనేం చేస్తాను? బట్టలు చింపుకున్నాడు, గోనె పట్ట లోపల ఉన్నట్టుగా చూస్తున్నాం. చాలా దుఃఖంతో వెళ్తున్నాడు. ఆ సమయంలో రాజు మనసులో కోపం వచ్చేస్తుంది. ఎక్కడ ఎలీషా? ఈరోజు ఆయన తల ఆయన మీద ఉండకూడదు. ఒకవేళ అట్లా కాకపోతే దేవుడు నాకు మళ్ళీ దేవుని మీద ఒట్టు పెట్టుకుంటున్నాడు, ఆయన చంపేస్తాం. ఎందుకు కోపం వచ్చి, అత్త మీద కోపం దుత్త మీద వచ్చిందంట. ఇక్కడ అయ్యా వాళ్ళకి ఆహారం లేదంటే దాని గురించి ఆలోచన చేయమంటే వాన తలకాయ తీయటానికి పోతున్నావేంటి? చాలాసార్లు మన యొక్క జీవితాల్లో జరిగే విషయాలు ఇదే. మనకు సమస్య గురించి ఆలోచన చేయం, కానీ మన కోపంలో ఇంకోటి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందరం చేసేవాళ్ళమే. దాంట్లో నేను నంబర్ 1, కోపం వచ్చిందంటే. కానీ దేవుడు అదే దీర్ఘశాంతమయ్యా, ఎంత చక్కటి వాక్యం చెప్పావు. కానీ ఒక మాట ఇక్కడ చివరిగా ఆయన ఎలీషా వరకు చంపేస్తాం అనుకున్నాను, కానీ ఒక్కసారి 6వ అధ్యాయం చివరి వచనం మనం చూసినప్పుడు ఆ మాటలు నిజంగా దేవుని కించపరిచేవిగా ఉంటున్నాయి. దాన్ని చూడండి, 2వ రాజులు 6వ అధ్యాయము 33వ వచనంలో, ఆ దూత ఆయన యొద్దకు వచ్చెను, అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలననైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెన నేను. ఈ క్షామము, ఈ యొక్క పరిస్థితి దేవుని వల్లనే కలిగింది. ఇంకా ఆయన ఎందుకు అడగాలి? దేవుడు ఎందుకు మనకు కొన్నిసార్లు అలాంటి కష్టాలు గుండా పొనిస్తాడు? కొన్నిసార్లు మనకు పాఠాలు నేర్పించడానికి. ఎంతగా వీళ్ళు వెళ్ళిపోయారంటే దేవుణ్ణి చాలా దూరం వెళ్ళిపోయారు. ఎలీషా చెప్పేటటువంటి మాటలు కూడా అర్థం కావటం లేదు. మరి ఇక్కడ మరి శత్రు సైన్యానికి వీరిని అప్పగించినట్టుగా చూస్తున్నాం. అది పరిస్థితి. ఆ పరిస్థితిలో ఇంకా బయలుదేరుతున్న రాజు ఒకరిని చూసి, ఈలో పద ఎలీషా దగ్గరికి వెళ్దాం, వాడిని ఇప్పుడు నేను చంపాలా అని వెళ్తా ఉన్నారు. వెళ్తున్నటువంటి ఆ యొక్క సమయంలో ఎలీషా అప్పుడే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను చంపటానికి రాజు ఒకరిని పంపిస్తున్నాడు నా దగ్గరికి. ఎలీషా ఎందుకు మాట్లాడటం లేదు? అంత కరువు వస్తూ ఉందే, ఏందా ఎలీషా నీకు భారం లేదా? ప్రార్థన చేయటం లేదా? నడిపింపు లేకుండా ప్రార్థన చేసేవాడు కాదు. ఎందుకు జరుగుతుందో చూస్తున్నాడు. ఆయన దేవుని సన్నిధిని దగ్గర ఉండేటటువంటి వాడు కాబట్టి దేవుని కార్యాలు ఎంతో స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. కానీ రాజుకు అర్థం కాలేదు. చాలాసార్లు దేవునిలో మనం లేనప్పుడు దేవుణ్ణి మనము ఆయన మీద తప్పు పెట్టేవారంగా ఉంటాం. ఆయన బిడ్డల మీద కోపం వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు, తలుపు వేయండి, ఆయన నన్ను చంపటానికి కొని పంపించుంటున్నాడు. ఇప్పుడు వెనకాల రాజు వస్తున్నాడు. చెప్పండి, రాజు వచ్చి ఎలీషా దగ్గర నిలబడతాడు. ఎలాంటి పరిస్థితి అని చంపాలని. అప్పుడు దేవుడు ఎలీషాతో మాట్లాడుతున్నటువంటి సందర్భము ఇక్కడ 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తాం. ఒకసారి నేను దాన్ని చదువుతానండి. 7వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారము మందు రూపాయి 1
ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి 2 మానికలు ఎవరును అమ్మబడును. మొదటి ప్రవచనం ఇది. రేపు ఇవాళకి ఆ సమయంలో బహుశా 10 గంటల అయిందేమో. ఆ సమయంలో రేపు ఇవాళకి అంటే 24 గంటల్లో దేవుడు చేయగలడు అని చెప్తున్నాడు. ప్రాఫెసీస్ చాలాసార్లు ఏంటంటే ఇవి జరుగుతాయని చెప్తారు, కానీ ఒక సమయాన్ని సూచించేటటువంటి చక్కటి ప్రవచనంగా ఇక్కడ చూడొచ్చు. రేపు ఈ సమయం కన్నా ఆ యొక్క ద్వారం ఎదుట ఒక మానిక, రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి, 2 మానికలు ఎవరు దొరుకును. ఎంతమంది నమ్ముతారు? దేవుని యొక్క ప్రవచనాలు ఎంతమంది నమ్ముతారు? ఇక్కడ రాజు దగ్గర ఒక అధికారి ఉన్నాడు. ఆయన మాట్లాడినాడు. దీనికి జవాబు చూడండి ఎట్లా ఉంది. 2వ వచనంలో, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియగా, దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆకాశము తెరిస్తే వస్తుందా? అరే మీకు అర్థం కాలేదా? దేవుడు మిమ్మల్ని రక్షించిన విధానం అర్థం కావటం లేదా? మరి మోషే రాసినటువంటి ఆ గ్రంథాలు మీరు చదవటం లేదా? ఆది కాండం నుండే ఆకాశం విప్పి ఆయన చేసేటటువంటి కార్యాలు మీరు వింటలేరా? ఎక్కడున్నారు మీరు? ఇశ్రాయేల్ ప్రజలు కదా మీరు. ఆది కాండంలో ఏం చూస్తున్నాం? అక్కడ ఆకాశపు తూములను విప్పెను, అప్పుడు నీళ్లు అక్కడి నుంచి కుమ్మరించిన. కింద నుండి వస్తున్నప్పటికీ అవి భూమి మీద, పర్వతాల మీదుగా నీళ్లు రావాలంటే ఆకాశపు తూములను విప్పి మరి వర్షాన్ని ఆయన కుమ్మరించినట్టుగా చూస్తున్నాం. వినలేదా? గుర్తు రాలేదా? ఆకాశం గుర్తు చేస్తావిందయ్యా దేవుని దగ్గరకు వచ్చి. దేవుడు ఆయన మాటలు ఏమి జరుగుతుందో అది చెప్తూ ఉంటే నువ్వు చెప్పేటటువంటి మాటలు ఏంటి? మీ ప్రజలు 40 సంవత్సరాలు వస్తూ ఉంటే ఏం చేశారు? ఆకాశమును తెరచి అక్కడి నుండి ఆకాశం నుండి మన్నాను కురిపించాను. మాంసం లేదయ్యా మాకు, ఎంతకాలం ఇది తింటాం? యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం మీద ఉన్నటువంటి పూరేళ్లన్నింటినీ తీసుకుని వచ్చి మీ చుట్టూ ఒక మనిషి నడిచేంత దూరము 20 కిలోమీటర్లు మైళ్ళు అవుతే దాని చుట్టూ 2 మూరలు అంటే సుమారు 3 నుంచి 4 అడుగుల ఎత్తులో దేవుడు ఎక్కడి నుంచి పంపించాడయ్యా? దేవుని సన్నిధి ఎక్కడ? 3వ ఆకాశంలో ఉంది. అక్కడి నుండి దేవుడు మీకు జవాబు లేదు. గుర్తు రావటం లేదా? ఎక్కడున్నారు మీరు? 40 సంవత్సరాలు మన్నాను కుప్పించింది అర్థం కావటం లేదా? మీ మందసాన్ని మీరు చూడటం లేదా? దాంట్లో మా మన్నాను మీరు చూడటం లేదా? ఏం మాట్లాడుతున్నారు? దేవుని అవమానపరుస్తారా? ఆయన అంటున్నాడు, ఆయన కిటికీలు తెరిచినా కానీ. అందుకనే అదే పిచ్చోడా, నువ్వు అంత పెద్దది అన్నావా? నేను ఇప్పుడు చేసేది మీరు లెక్కలేంది, ఎప్పుడు ఊహించలేంది నేను చేయబోతున్నానని దేవుడు ఈ సమయంలో ఈ కుష్టు రోగులు ఎవరైతే ఖాతా చేయలేదో, ఎవరినైతే బయట తరిమేశారో వాళ్ళ ద్వారా చేస్తాను నేను. దేవుణ్ణి సవాల్ చేస్తావు నువ్వు. అందుకనే దానికి స్పందనగా ఈ యొక్క వాక్యంలో ఏముందంటే, యెహోవా ఆకాశం ముందు కిటికీలు తెరిచినను అలా జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమేగా, అతడు నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దానిని తినకుందు అని ఆయనతో చెప్పాను. 24 గంటలు 2వ ప్రవచనం. అయ్యా ఏమంటున్నావు నువ్వు రేపు చూస్తావు కానీ దాన్ని తినవు అన్నటువంటి మాట. దేవుని యొక్క ప్రవచనం ఎవరు చెప్తున్నారు? ఎవరై చెప్తా ఉండేది? ఎలీషా కదా. ఎలీషా ఇంతకుముందు చెప్పినటువంటి మాటలు మీకు గుర్తులేవా? 6వ అధ్యాయం 23వ వచనం చూస్తే, ఈ యొక్క సైన్యానికి కళ్ళు మూసి అంటే దీనికి గ్యాప్ ఉందిలేండి, అది జరిగిన దానికి దీనికి 23వ వచనం 24వ వచనం చాలా గ్యాప్ ఉంది, ఒకటే చాప్టర్ కాదు. కాబట్టి అక్కడ ఇలా ఈ సైన్యానే కదా గుడ్డి వాళ్ళు తీసుకుని వచ్చినటువంటి ఎలీషా గుర్తు రావటం లేదా మీకు? 7-8 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు మీరు అన్నం పెట్టి పంపిస్తారు కదా వాళ్ళకి, గుర్తు రాలేదా? ఎలీషా మాట్లాడి ఇప్పుడు చెప్పేది సత్యం కాదా?
అంత శక్తి కలిగినటువంటి వాడు నీ ముందుండి చెప్తా ఉంటే దేవుని యొక్క వాక్యం నమ్మలేవా? ఈ రోజున సార్వత్రిక సంఘం పరిస్థితి అది. ప్రపంచమంతా ఎంతోమంది దైవజనులు వారి యొక్క జీవితాలని దేవునికి పణంగా పెట్టి సమర్పించుకొని దేవుని యొక్క సువార్తను చెప్తూ ఉన్నప్పటికీ ఈ రోజుకి దేవుని యొక్క వాక్యం వినటానికి మనుషులు వారి యొక్క మనోనేత్రాలకి అవి గుడ్డితనం కలుగు చేశాడు దేవుడు. ఎంత విచారం! దేవుని యొక్క కృపను అర్థం చేసుకుంటుంది లేదా? ఎలీషా అన్నిసార్లు చెప్పాడు. ఎన్నిసార్లు మిమ్మల్ని తప్పించాడు. అయ్యా శత్రువులు వచ్చారు, అక్కడ వెళ్ళొద్దండి. గుర్తు రావటం లేదా? ఆయనే చెప్తున్నాడు. అన్నిసార్లు చెప్పినటువంటి మూడోసారి ఇప్పుడు మీకు చెప్తుంటే రేపు మీకు ఆహారం పెడతానంటే అంటే మీకు అర్థం కావటం లేదా? అపనమ్మకము దేవుణ్ణి అవమానపరిచేదిగా ఉంది. పోని రాజు ఊరుకున్నాడు అక్కడ. పక్కోడు చెప్తున్నాడు కదా, ఆకాశపు కిటికీలు తెరిచినా కానీ కాదని. అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఎలీషా ద్వారా, నీవు దాన్ని చూస్తావు కానీ దాన్ని తినకుందు. దేవుడు చెప్పినటువంటి మాటలు చెప్పాలంటే ఎంత విశ్వాసం కావాలా, ఎంత ధైర్యం కావాలా? దేవుని యొక్క వాక్యం చెప్పడానికి మనం చాలాసార్లు భయపడుతుంటాం. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ముందు చెప్తే చాలా కథ తీసుకుని కొట్టేస్తారు వాళ్ళు. చాలాసార్లు పరిస్థితులు అలాగున్నాయి. ఇక్కడ ఎలీషా ఆ మాటలు చెప్తుంటే ఎలీషాకి వ్యతిరేకంగా ఈ మాటలు, ఎలీషాకి వ్యతిరేకం కాదు, దేవునికి వ్యతిరేకంగా. అందుకనే చాలాసార్లు దేవుడు ఏంటంటే నేను చేసేవాడిగా ఉంటున్నాను. అందుకనే చూడండి, దాని తర్వాత దేవుడు వెంటనే జరిగించాలి కార్యాన్ని. మార్నింగే దేవుడు వెంటనే జరిగించే కార్యం ఇది మామూలుగా సామాన్యంగా జరిగేటటువంటి కార్యాలు కాదు. దేవుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యానుసారంగా లూకా సువార్త ప్రకారంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు స్వస్థపడరు. ఎందుకంటే వాళ్ళ కాలంలో నయమాన్ ఒకడే బాగుపడ్డాడు. ఎలీషా కాలంలో యేసయ్య చెప్పాడు. యేసయ్య చెప్పాడంటే ఇంత కూడా ఇటువంటి తప్పు లేదు. కాబట్టి ఈ నలుగురు స్వస్థత పొందటం లేదు, కానీ వాళ్ళ బలహీనతలు కూడా దేవుడు వాళ్ళని వాడుకునే దేవుడుగా ఉన్నాడు. అందుకని చాలాసార్లు ఏమంటున్నా, కొంచెం ఇది జ్వరం గిరం పోతే నేను చేస్తానయ్యా, లేకపోతే నా పరిస్థితులు కొంచెం బాగైన తర్వాత నీ సేవకు వస్తానయ్యా. అవసరం లేదు. నువ్వు బాగుపడేదో అవుతావో లేదో తెలీదు, మరి దాని కండిషన్ పెట్టద్దు. ఏ కండిషన్లో ఉన్నా కానీ మీరు పని చేయటానికే ఇక్కడ ఈ యొక్క కుష్టు రోగులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. కుష్టు వాళ్ళకి బాగా కాలేదు. వాళ్ళకి ఆ కుష్టు వ్యాధి వాళ్ళని చంపేసేదిగా ఉంటుంది. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో వారి యొక్క మాటలు ఒకసారి చూస్తున్నాం. అప్పుడు పట్టణపు గుమ్మం వద్ద 4 కుష్టు రోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనం చచ్చిపో వరకు ఇక్కడ ఎందుకు ఉండవలెను? మంచి ప్రశ్న. చచ్చిపోయేంత వరకు మనం ఎందుకు ఉండవలను? ఈ ప్రశ్న ఏం జ్ఞాపకం చేస్తుందండి? మనము జన్మతః పాపంలో పుట్టినటువంటి వారము. ఆ పాపం విషయం పట్టించుకోకుండా ఉంటే అలాగా మన జీవితం అయిపోతుంది. ఆ పాపంలోనే మనం చచ్చిపోతే నిత్య మరణంలోకి వెళ్ళిపోతాం. అంతే కదండి, ఎంత చక్కగా. ఇక్కడ అందుకని ఈ మాటలు చూడండి. అప్పుడు గుమ్మం ఉన్నటువంటి ఒకరు చూచి, మనం చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండేవాళ్ళు? ఎట్లా చచ్చిపోతాము? అంతవరకు ఈడు కూర్చొని ఎందుకు మనం అన్నటువంటి ప్రశ్న అంతవరకు రాలేదా వాళ్ళకి? ప్రవచనం ప్రారంభమైంది, దేవుడు ప్రారంభించాడు పని వీళ్ళ యొక్క జీవితంలో. మొదటి ప్రశ్న అది. రెండవది, పట్టణంలోనికి పోవుదామనుకుంటుమా? పట్టణమందు క్షేమమున్నందున అచ్చటను చచ్చిపోదుము. పట్టణం మందు క్షేమందు బాగా తెలుసు కదండి. వీళ్ళు పట్టణం బయట ఎక్కడ కూర్చుంటారు తెలిసిన? ఆ చెత్త పడేస్తారు చూడు, అక్కడ కూర్చుంటారు. చాలామంది ఆహారం పడేస్తుంటే అవి ఏరుకొని తింటుంటారు. ఇప్పుడు అవి కూడా పట్టడం లేదు, వాళ్ళే తినేస్తున్నట్టుంది అది లోపల. ఎందుకంటే దౌర్భాగ్య స్థితి. వాళ్ళు ఏం తింటున్నారండి? భయంకరమైనటువంటి అసహ్యకరమైనవి వాళ్ళు తింటున్నారు. కాబట్టి వీళ్ళకి కూడా ఏం లేదు, అర్థమైపోయింది. ఎట్లాగో లోపల రానిరు, ఒకవేళ పోయినా కానీ క్షామం వాళ్ళు కూడా కూడా చచ్చిపోతాం. ఒక ఆలోచన వచ్చింది. ఆడ కూర్చున్న వాళ్ళు కదలాలన్నటువంటి ఆలోచన దేవుడి లోపల పోతే కూడా చచ్చిపోతాం, ఈడ ఉంటే కూడా చచ్చిపోతాం. ఇప్పుడు ఎదుట ఎవరున్నారండి? శత్రువులు. శత్రువుల దగ్గర పోతే ఏమంటా, బాబు చాలా బాగున్నావా, రా కూర్చో అని అన్నం పెడతారా? ఏంటండి పరిస్థితి ఏంటి? ఇప్పుడు
వారు ఉన్నటువంటి ఉద్దేశము, దేవుడు వాళ్ళకి ఒక మంచి ఉద్దేశాన్ని ఇచ్చాడు. అయ్యా ఇక్కడ కూర్చుంటే చచ్చిపోతాం, లోపల పోతే చచ్చిపోతాం. కాబట్టి 3వ మాట చూడండి ఏదొస్తుంది ఇక్కడ. క్షమించండి, దూరంగానే చదువుతున్నారు. ఓకే, ఇక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, పదండి సిరియనుల దండుపేటలోనికి పోవుదాము రండి, వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదము, మనలను చంపినా చత్తుము అనుకొని. అబ్బా, ఇప్పుడు కొంచెం తలంపు వచ్చింది. ఇక్కడైతే చచ్చిపోతాం, లోపల పని చస్తాం, కానీ అక్కడ పోతే ఒకవేళ వాళ్ళు చంపినా చస్తాము, కానీ బ్రతకనిచ్చిన ఆహారం దొరుకుతుంది. అబ్బా, వారి యొక్క జీవితంలో వారికి కూడా ఒక నిరీక్షణ వచ్చింది. కాకపోతే వారి యొక్క ప్రయత్నం ప్రారంభించుకోవాలి. మీ పాపముల విషయం నువ్వు పశ్చాత్తాపడకపోతే, నువ్వు పాపలను ఒప్పుకోకపోతే, దేవుని సన్నిధానంలో నువ్వు వెళ్ళకపోతే, చాలాసార్లు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు కదా, పనులు ఈయన ట్రై చేద్దాంలే అనుకుంటారు. పోన్లే, అట్లా ట్రై చేసి వచ్చి దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు వాళ్ళని సంధించినప్పుడు దేవుడు వారితో మాట్లాడే దేవుడుగా ఎంతోమంది రక్షణ పొందినట్టుగా చూస్తున్నాను. ఏమన్నా ఈయన కూడా ఒకసారి చూద్దామని అనుకున్నాను, దేవుడు జవాబు ఇచ్చాడు, ఆయన దేవుడు అని నమ్మాను. ఎన్నో సాక్ష్యాలు. పోయింది, అవన్నీ కాదు. కానీ ఇక్కడ వారు ఉన్నటువంటి స్థలంలో నుండి దేవుడు వాళ్ళని కదిలించాడు. ఎవరితో దేవుడు చేస్తున్నాడండి? దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రవచనం నెరవేరటానికి కుష్ఠరోగులు, మీరు తరిమివేయబడినటువంటి, వెలివేయబడినటువంటి, బహిష్కరింపబడినటువంటి వీరిని దేవుడు కదిలిస్తున్నాడు. దేవుని కార్యములను నువ్వు ఊహించలేవు. నీ యొక్క మనసుకి అది అగోచరము. ఆయన శక్తి లేనటువంటి వారిని, చేతగాని వారిని దేవుడు వాడుకునేవాడుగా ఉంటున్నాడు. అక్కడి నుంచి వాళ్ళు ఒకవేళ చచ్చేదట్లు ఇక్కడ వస్తున్నాం కదా, వాళ్ళ చేత చచ్చిపోదాం, ఒకవేళ వాళ్ళు కనికరించిరా మనం బతకటానికి ఆహారం దొరుకుతుంది. వారు అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఒక్కసారి సిరియన్ల దండును 6వ వచనం మనం చూస్తాం. సిరియన్ల దండు మనం చూస్తే అండి, ఎక్కడున్నారండి వాళ్ళు? మధ్యలో ఇశ్రాయేలీలు, వాళ్ళ కోట, మరి వారి చుట్టూ సైన్యం కూడింది. ఇక్కడ జరిగినటువంటి ఆశ్చర్యకార్యం, ఇప్పుడు దేవుడు చేసేటువంటి ఆశ్చర్యకార్యం. అందుకని ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏముందంటే 6వ వచనమా ఒకసారి, యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండులకు వినబడినట్లుగా చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను, గుర్రంలోనైనను, గాడిదలలోనైనను, దండుపేటలో ఉన్న వాటిలోనైనను ఏమియూ తీసుకొనకయే తమ ప్రాణమును రక్షించుకున్నట్ట చాలునని అనుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయేది. దయచేసి నాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మధ్యలో వీళ్ళు ఉన్నారు, చుట్టూ సిరియన్లు ఉన్నారు. అక్కడెక్కడ ఉంటే వాళ్ళకి వినబడింది అనుకోవటానికి. తూర్పు వాళ్ళకి వినబడాలా, పడమటి వాళ్ళకి, ఉత్తరం దక్షిణం వాళ్ళకి వినబడాలంటే సౌండ్ ఎక్కడి నుంచి రావాలి? సౌండ్ ప్రూఫ్ అనేది నాకు జానన్నతో పాటు వచ్చినప్పుడు ఏమైనా అర్థమైంది. అంకుల్, ఈ సౌండ్ బయటికి పోకూడదు, బయట నుంచి లోపల రాకూడదు. దేవుడైనా సౌండ్ ప్రూఫ్ పెట్టాడా? వీళ్ళందరికీ పెట్టి వాళ్ళ వరకే ఆ సౌండ్ ఒకవేళ వచ్చింటే ఆడ నలుగురు ముందు చచ్చిండేవాళ్ళు భయానికి. ఆ శబ్దం ఎట్లా ఉందండి? ఆ సౌండ్ ఎంత భయంకరంగా ఉందంటే వాళ్ళు వణిగిపోయి అక్కడ ఒకటి కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు. బహుశా మన టెక్నాలజీ, ఇయర్ ఫోన్స్ వచ్చినాయేమో. అప్పుడు దేవుడు అందరికి ఇయర్ ఫోన్స్ పెట్టాడా? చెప్పండి. ఆశ్చర్య కార్యములు చేసే దేవుడని మనం అర్థం చేసుకోవాలి. ఈ సిరియనులకు కూడా ఎప్పుడు పోవాలనుకున్నారు? సండే వేళ, కొంచెం చీకటి పడే టైంలో వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ లేకుండా చేశాడు. ఇది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. సమయానికి ఏది ఎక్కడ జరగాలో ఇక్కడ నుంచి ప్రారంభించారు. పొద్దున వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, సంధ్య వేళలో బయలుదేరిపోదాం అనుకున్నారు. సంధ్య వేళ కల్లా వాళ్ళని అక్కడి నుంచి తరిమి వేశాడు శబ్దంతో.
దేవుని యొక్క ఎట్లా యుద్ధం చేస్తాడు? కందిరీగలతో యుద్ధం చేస్తాడు దేవుడు. గుడితనం కొలకు చేసే దేవుడు, సూర్యుడిని ఆపి చేసే దేవుడు. దేవుని కార్యములు నువ్వు ప్రశ్నిస్తావా? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే సౌండ్? ఎక్కడి నుంచి వచ్చిందో? వారికి అంత బిగ్గరగా మరి రథముల శబ్దము వచ్చితే వాళ్ళు పరిగెత్తుకుపోయారు. వాళ్ళు పరిగెత్తిపోయేది వీళ్ళు చూడలేదు. ఇంకా ఎక్కడి నుంచి ఎలాగిపోయారో కంప్లీట్గా దేవుడు చేసిన కార్యం. దేవుడు మాట ఇస్తే వాగ్దానం నెరవేర్చే దేవుడిగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. పాపం ఎన్ని రోజులు ఆకలితో ఉన్నారో అటు పోయి చూసేసరికి అరే ఎవరు కనబడటం లేదురా. స్లోగా ఒక దాంట్లో వెళ్ళిపోయారు. ఎవరు లేరు. హలో హలో ఏంటి? ఇంకా ఆడు ఉంటే కదా వాళ్ళు. హలో లేదేం లేదు. ముందు ఆడ మంచి ఆహారం కనబడుతుంది. కూర్చున్నారు అయ్యగారులు ఫుల్గా. జీవితంలో మొట్టమొదటిగా అట్లాంటి ఆహారం తింటారేమో. ఎప్పుడొచ్చిందో కుష్ఠరోగము, అప్పటి వరకు ఇంకా ఆ తర్వాత ఆహారం ఏమవుతుందండి? వారు ఆ యొక్క ఆహారం కడుపు నిండా తిన్నారు. అరే బంగారు దుస్తులు అన్నీ తీసుకున్నారు. ఏం చేద్దాం పరిగెత్తుకుపోయారు. వాళ్ళు కూడా ఎంత హోప్ చూడండి. వెళ్ళిపోయి ఒక దాచి పెట్టారంట. మళ్ళీ వచ్చినారు, మళ్ళీ చూశారు. అబ్బో ఇది కూడా బాగుందని దాన్ని కూడా తీసుకున్నారు. మనిషి తృప్తిపరిచినాడు దేవుడు. వారిని వాడుకునేటువంటి కడుపు నిండా ఆహారం పెట్టాడు. అంతేకాకుండా వారిని సంతోషపరిచాడు. వాళ్ళు తీసుకుని అక్కడ పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ దేవుడు వాళ్ళని సంధించేట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ఒకసారి చూద్దాం. ఏదంటే 7:9, 2:7-9. వారు మనం చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము మనం ఊరుకునేలా తెల్లవారు వరకు మనం ఇచ్చట ఉండినేడలా ఏదైనా ఒక అపాయము మన సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రండని ఒకరితో ఒకరు చెప్పుకునేది. గాడ్ ఈజ్ ఫిక్సింగ్ ద టైం. దేవుడు తన టైం 24 hours చేయాలి. సంధ్య వేళ వరకు వెళ్ళిపోయారు. అందులో వాళ్ళని పంపించేశాడు. వీళ్ళు కూడా హ్యాపీగా ఒక 2-3 గంటలు ఎంజాయ్ చేసిండొచ్చు. తింటాం, రావటం, తీసుకొని దాచిపెట్టుకోవటం చేసింటారు. దేవుడు అక్కడ ఆపలేదు. ఇది శుభదినము. భయపెట్టాడు. ఇక్కడ ఇంకా ఉంటే ఎవడని వస్తాడేమో అనేసి వాళ్ళని వెంటనే వాళ్ళు చెప్పారు. వాళ్ళు పరిగెత్తుకొని, ఎందుకంటే వాళ్ళు రావటము, ఎందుకంటే రాజు నమ్మేవాడండి. ఎలీషా చెప్పినా కానీ నమ్మలేదు కదండి. అందుకనే వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ గుమ్మంలో ఉన్నటువంటి వారు చెప్తే అక్కడి నుంచి రాజు వస్తుంది. అక్కడ రాజు దగ్గర అజయ్ బయటికి పోద్దండి. ఎన్ని మనకు సందేహాలు. దేవుడు చేస్తాడంటే దేవుడు చెప్పినటువంటి వాటిని నెరవేర్చే దేవుడు అనేది కూడా మనం ఎన్నోసార్లు నమ్మము. ఇట్లాగే ఉంటాం రాజులాగా. ఆయన సందేహం రే అట్లా కాదు, మనం బయటికి పోయినామనుకో ఏడ దాచిపెట్టుకుంటూ వచ్చి మనం చంపేస్తారు, లేకుంటే లోపలికి వచ్చేస్తారు అన్నటువంటి భయం. అంతలోనే అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి అన్నాడు, సార్ ఇప్పటికే చాలామంది ఇశ్రాయేల్ ప్రజలు చనిపోయారు, ఒక 5 మందిని పంపిద్దాం, రథాలు పెట్టి పంపిద్దాం, ఒకవేళ వాళ్ళు ఉన్నారో లేదో చూద్దాం అని వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి ఎంత దూరం పోయారు. అక్కడ వాళ్ళు ఎట్లా పోయారంటే పరిగెత్తుపోతూ వాళ్ళకున్న సామాన్లు కూడా వదిలిపెట్టేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా, ఆ డీటెయిల్స్ మీరు చూసి తెలుస్తుంది, వెళ్ళిపోయినట్టుగా చూసి ఆ వార్త వేలికి వచ్చి చెప్పడం జరిగింది. నిజమే అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరండి. అక్కడ వాళ్ళ గుర్రాలు అక్కడే ఉన్నాయి, గాడిదలు అక్కడే ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు అక్కడే ఉన్నాయి, వాళ్ళ యొక్క బంగారం అక్కడే ఉంది. కానీ వీళ్ళందరూ పరిగెత్తుకుని పోయారు. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ లోపల ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిపోయింది, మనం వెళ్ళి ఇంక పోయి దోచుకోవటమని. ఇంకా చూసుకోండి, ఎక్కడో వాళ్ళు పరిగెత్తరంటే లోపలికి వెళ్ళి తీసుకొచ్చేసారు. వాళ్ళు తీసుకొని వచ్చి ఆ తర్వాత ఇంకా రద్దీ ఎంతగా ఉందంటే వాళ్ళు వెళ్ళి తీసుకొని మళ్ళీ తీసుకొస్తున్నారు. రాజు ఈ అధికారి ఉన్నాడు కదా, నువ్వే ఇన్ఛార్జ్ పో, గేట్ దగ్గర నిలబడమన్నాడు. నేనే కదా రాజు. పోయాడు అక్కడికి. ఎట్లా పోయాడంటే రద్దీ ఎంత ఉందంటే ఆయన కింద పడిపోయాడు. ఆయన తొక్కి మనుషులు ఆయన చంపేశారు. ఆయన చూశాడు కానీ ఆయన తినలేకుండా చచ్చిపోయాడు. 24 గంటల్లో పూర్తి చేసినటువంటి దేవుని యొక్క వాగ్దానము ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇది స్టోరీ కాదండి, ఈ రోజున నీకు నాకు చేస్తున్నటువంటి కార్యాలు.
ఒక పెద్ద దాంతో పోల్చే పని లేదు. ప్రతి చిన్నది ఎంతమంది సజీవుల లెక్కలో ఉన్నారు. నిన్న ఒక మెడికల్ ఎంబీబీఎస్ చేసి పీజీ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్న అమ్మాయిని నేను కలిశాను. అంకుల్, నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, చనిపోతానని చెప్పారు 3 నెలల్లో. దేవుని ప్రార్థన చేశాను, నాకు బాగు చేశాడు. బతికితే నీకోసం జీవిస్తానని చెప్పాను. ఆ తర్వాత డాక్టర్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఈ రోజున వేధించేది చాలా భయంకరమైనటువంటి వ్యాధుల్లో ఇదొక వ్యాధి. నేను నిన్న అమ్మాయితో మాట్లాడతా, అంకుల్ నా సాక్ష్యం వింటావా? చెప్పమ్మా, నేను బాగుపడితే నీ కొరకు జీవిస్తానని చెప్పాను. నేను ఈ రోజున అన్నీ ఉన్నాయి. అమ్మ, నీకు ఎంట్రుకలు కూడా ఊడిపోలేదు అంకుల్. నాకు దేవుడు నన్ను కాపాడాడు అంకుల్. అది ఆశ్చర్యకరం కదా. టుడే ఎంత రీసెర్చ్ చేస్తున్నా ఒక క్యాన్సర్ వ్యాధి తీసేయటానికి ఎంతో కష్టపడుతున్నారు. అది అంత సామాన్యంగా పోయేది కాదు. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడని. అమ్మా, నువ్వు చెప్పింది నాకు కూడా తెలుసమ్మా, మా ఇంట్లో కూడా జరిగింది. మా అబ్బాయి కూడా 3 నెలలున్నారు, వాడు బతికే ఉన్నాడు. దేవునికి వందనాలు. ఇవి కాదండి మన సజీవ లెక్కలో మన యొక్క రోగాలు బాగు చేస్తుంటే ఆశ్చర్యకార్యాలు కాదా అట్లా చూడాలా? కాదండి, అవన్నీ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు. నిన్నటి దినం మనం జ్ఞాపకం చేసుకోలేకపోతే రేపటి దినమున మనం ఆయన కొరకు జీవించడం వీలు కాదు. వినాలి కదా మనం దేవుడు చేసినటువంటి కార్యాలు. ఇక్కడ ఆ కార్యం 24 గంటల్లో దేవుడు నెరవేర్చినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. మరి ఈ విషయాలు ఎంతవరకు మనము ఆలకించే వారంగా ఉన్నాం. అందుకని 17 నుంచి 20 వచనాలు మరొకసారి చదివి అది ఎలా నెరవేరిందో మనం చూడవచ్చు. ఒకసారి నేను చదువుతాను. 17వ వచనం నుండి, ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయను. మరియు రూపాయి 1కి 2 మానికల యవలును, రూపాయి 1కి 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా, అతడు నీవు కన్నులారా చూచెదవు గాని దానిని తినకపోదువని ఆ అధిపతి చెప్పాను. జనులు ద్వారమందు అతనిని త్రొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించాను. ఒక్కోసారి అదే చాప్టర్లో 2 సార్లు వాటిని జ్ఞాపకం చేసినట్టుగా చూస్తున్నాం. అది మనమంతా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి కన్నా రెండోసారి దేవుడు చెప్పినప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. దేవుని యొక్క మాటలు. ఈ రోజున పాపం వలన వచ్చే జీతము మరణము, దేవుని కృపావరము నిత్య జీవము అన్నటువంటి మాట ఎవరు వినలేదో వాళ్ళకి ఒక రోజున ఆయనతో పాటు ఉండేటటువంటి ఆ యొక్క ఆధిక్యత కోల్పోయేవారుగా ఉంటున్నారు. దేవునికి ఎవరే కానీ సాకు చెప్పే పని లేదు. అయ్యా నాకేమొస్తుందయ్యా, నేనేం చేస్తానయ్యా. చనిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు, రోగం బాగా అయ్యే ఆ విషయం తెలుసుకున్నటువంటి వారు, ఆ రోగంలో చనిపోతామని ఎరిగినటువంటి వారు, వారిని కూడా దేవుడు వాడుకునేవాడుగా ఉన్నాడు. అందరిలాగా వాక్యాలు చెప్పాలని లేకపోతే గొప్పగా ఉండాలని అవసరం లేదు. మన యొక్క జీవితంలో మన యొక్క పరిస్థితుల్లో మనం ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు చేసింది ఏంటి, బతుకుదాం పదా అంతే చెప్పాడు. ఆడు పోతే నీకు అన్నం దొరుకుతుందంటే పరిగెత్తారు అంతే. అక్కడ పోయిన తర్వాత వాళ్ళని ఆహారం పెట్టాడు, కడుపు నిండా తిన్నారు. అంత కడుపు నిండా తిన్నారు కదా, లోపల నీకు లేరా? బహుశా ఈ కుష్ఠరోగుల బంధువులు లేరండి లోపల. భార్యను జ్ఞాపకం చేసుకున్నాడేమో, నా పిల్లలు కూడా లోపల ఉన్నారు. అందరూ రాలేదు కదండి. అరే నా యొక్క కూతురు ఎట్లుందో, బహుశా ఎన్ని జ్ఞాపకం వచ్చినాయో. మనం చేసేది మంచిది కాదు. వెళ్ళిపోదాం మనం అర్జెంటుగా వెళ్ళి వాళ్ళు చెప్దామనేసి
వాళ్లకు దేవుడు నడిపించాడు. ఎప్పుడు అనుకున్నారో వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారని, దాన్ని తినిన తర్వాత మళ్ళీ చెప్పటానికి ఇవన్నీ దేవుడు చేసే. అందుకని దేవుడు అంటే రాజుల హృదయం నా చేతిలో ఉందంటున్నాడు. రాజుల మనసులు నీ చేతిలో ఉంటే మన చేతిలో లేవా? మన హృదయాలు ఆయన చేతిలో లేవా? మా యొక్క జీవితంలో చాలా సరళ. అందుకని నేను ఎప్పుడు చిన్నపిల్లల్ని స్కూల్కి తీసుకుపోతుంటే నేను ప్రార్థన చేస్తాను, దేవా ఆ టీచర్ల ఫేవర్ అయ్యా, నా బిడ్డ ఆశీర్వాదకరంగా ఉండేచ్చి, మా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి. వీళ్ళు అక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళ ఫేవర్ తెచ్చి వాళ్ళు చెప్పేదానికి మంచి మనసు వస్తుంది సరిగ్గా చెప్పడానికి. మరి ఎన్నో రీతులుగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇవన్నీ మనకి ధైర్యాన్ని ఇచ్చేటటువంటిది. కుష్ఠ రోగుల హృదయంలో దేవుడు పనిచేసి ఉంటుండగా మరి మన చుట్టూ ఉన్నటువంటి వారు ఎందరిలో ఆయన పనిచేయడు. కాబట్టి చాలాసార్లు చిన్న చిన్న వేగాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఈ యొక్క వాక్యాలు జ్ఞాపకం చేసుకుందాం. అందుకని దేవుని యొక్క వాక్యం ఏముందంటే, నా ప్రాణమయ యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకము. మరి ఇక్కడ సాక్ష్యాల గురించి చెప్పేది ఏంటంటే, మీకు ఏం జరిగిందో చెప్తే మీ కొరకు థ్యాంక్స్ చెప్తామని చెప్తున్నాం కదా. దయచేసి ఈ సమయంలో ఎవరికైనా దేవుడు మాట్లాడాడండి. ఎలీషా అలాంటి వాడే మాట్లాడితే రాజుకి అర్థం కాలే. అట్లాంటి రాజులాగా ఉంటున్నాం మనము? చెప్పండి, మనుషులు కాదండి. ఎలీషా నమ్మినటువంటి దేవుని మాటలు ఎలీషా చెప్పాడు. కాబట్టి ఆ నోటిలో ఉన్నటువంటి మాటలు, దేవుని యొక్క వాక్యం మనకు వినబడుతున్నప్పుడు మనకి హృదయం స్పందిస్తుందా? సండే స్కూల్లో అప్పుడు ఉన్నప్పుడు నేను విన్నాను, ఇది చాలా బాగుంది, అబ్బాబ్బా సండే స్కూల్ టైంకి వెళ్ళిపోయాను కాదండి. ఈరోజు నా నాతో మాట్లాడుతుంటుండగా మరొకసారి దేవుడు తన కార్యాలని అందరి ద్వారా చేయించుకోగలరు. కాబట్టి ఈ రోజుల్లో మనం చాలాసార్లు వాళ్ళు మీరు సాక్ష్యాలు ఎంత ప్రోత్సాహకరంగా అంటే, ఆఫీస్లోనే ఇట్లుంటున్నా, నా యొక్క పని విషయంలో ఇట్లుంటున్నాను, అందరికన్నా ముందుగా బాగా చేయగలుగుతున్నాను, నా యొక్క పని విషయంలో పెద్దలకి సంతోషం కలిగింది, వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేశారు. ఇవన్నీ సాక్ష్యాలు కదా. దేవుడు మనకు చేసినటువంటిది మనం కృతజ్ఞతగా ఆయన కొరకు జీవించగలిగితే ఒక రోజున, అయ్యా ఏంటయ్యా నీ కారణము? నేను నమ్ముకున్నటువంటి నా యేసయ్య, నేను నమ్ముకున్నటువంటి నా యేసయ్య అని చెప్పడం కూడా ఈరోజు ఎంత అభ్యంతరకరంగా ఉంది తెలుసా అండి. జెమీమా గురించి ఎన్నిసార్లు చూశాను. ఎవరండి జెమీమా? మై జీసస్ అనింది. చాలయ్యా ఆ జీవితం. ఆమె క్రికెట్ ప్లేయర్ ఇంకెంతకాలం మటు సంబంధం లేదు, మై జీసస్. కాబట్టి ఈ రోజున ఆ పేరు బలమైన పేరు. కాబట్టి ఆ పేరు కలిగినటువంటి వారు మా పేరుకు సరిపోయినట్టుగా మనం జీవించగలిగితే మనల్ని కూడా దేవుడు వాడుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరోసారి మన యొక్క జీవితాలని దేవునికి సమర్పించుకోవడానికి ఇష్టపడదామా? చిన్న ప్రార్థన చేసుకుందామండి.